నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు 5 నెలలుగా తిరుగుతున్న తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ మహిళ జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగే జనవాణి కార్యక్రమంలో తన అర్జీని సమర్పించారు. వింజమూరులో తనకున్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే గ్రామంలో ఉన్న కొంతమంది స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. తన భర్త అనారోగ్య సమస్యల కారణంగా 6 ఏళ్ల గ్రామానికి దూరంగా ఉన్నామని, ఇప్పుడు గ్రామానికి తిరిగి వచ్చి భూమిని సాగు చేద్దామనుకుంటే కొంతమంది అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యపై వింజమూరు ఎంఆర్ఓ, నెల్లూరు కలెక్టరేట్కు ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తనకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఇంత దూరం వచ్చారని తెలిపారు. వాళ్ళను పక్కన వాళ్ళు కబ్జా చేశారు నా పొలం. నా పేరు ఈగా వెంకటరమణమ్మ. నాకు పొలం 2 ఎకరాలు సీజేపీ ల్యాండు. వింజమూరు మా సొంత గ్రామం. వింద్రమ్మ ప్రభుత్వంలో మాకు పేదవాళ్ళకి ఇచ్చిన పొలము. నా భర్తకు ఆరోగ్యం బాగలేక నేను నెల్లూరు వెళ్ళాను. మద్రాసులో ట్రీట్మెంట్ తీసుకున్నాను. నా భర్త ఆరోగ్య ఇదితో చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా. నా కొడుకు కూడా చచ్చిపోయాడు. నాకు ఏ ఆదరవా లేదు సార్. నాకు మాత్రం ఏంటంటే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆయన మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళను పక్కన వాళ్ళు కబ్జా చేశారు నా పొలము. వాళ్ళకి ఏ ఆదరవా లేకుండా నా పొలం వాళ్ళు కబ్జా చేసిండ్రు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నా కూడా ఎంఆర్ఓ గారు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి నాకు న్యాయం చేయండి. ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేయాలా. నేను సార్ పవన్ సారు న్యాయం జరగద్దని మేము పవన్ సార్ దగ్గరికి వచ్చాను ఈరోజు. ఇంతకుముందు కూడా 2 సార్లు వచ్చాను. ఆయన కలవలేకపోయాను. ఈరోజు వచ్చాను. నా ప్రూఫ్లన్నీ ఇచ్చాను. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయండి. నేను ఒంటరి మహిళను. నాకు 66 సంవత్సరాలు నా వయసు. నేను ఏదన్నా పని చేసుకునే వయసు కూడా కాదు. దయచేసి నాకు న్యాయం చేయాలా. కాబట్టి నాకు 2 పిల్లలు అయితే, ఒక అబ్బాయి చచ్చిపోయాడు, ఇంకొక అబ్బాయి అమాయకుడు, ఏమీ తెలియదు. దయచేసి నాకు న్యాయం చేయండి. మేము సాగు చేసి మామిడి చెట్లు వేసాను. నన్ను వాళ్ళు మామిడి చెట్లు వేయాలని పోతే నెల్లూరు నుంచి వింజమూరుకి వచ్చేసాం కాపురం. మా ఊరు అదే సొంత ఊరు. వస్తే నన్ను వాళ్ళు పొలంలోకి రానిలా. నేనే అంతా ఒక 5 నెలల కింద జరిగింది. 5 నెలల నుంచి ఎంఆర్ఓ గారు బాగా ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మీకు రాదు పొలం అని అంటున్నాను. నాకు ఫోన్ చేసి ఆఫీస్కి పిలవనంపించి కూడా మీకు పొలం రాదు రావడమ్మా, ఈ వయసులో నువ్వు తిరగబడలేదు అని నన్ను బెదిరిస్తున్నాడు. బెదిరించి నన్ను పొలంలోకి రానియటంలా. వాళ్ళ కాడ ఏ ప్రూఫ్లు లేకుండా వాళ్ళ పక్క మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ గారు. అది వాళ్ళకి ఏ ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. నా దగ్గర అయితే ప్రూఫ్లు ఉన్నాయి. మామిడి చెట్లు వేసిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈఆర్ఓ ఆర్ఐ వచ్చి పొలం దగ్గరికి వచ్చి సర్వే చేయడానికి వచ్చారు. నేను ఈ ఫోటో కూడా తీసుకొని ఉన్నాను. నా దగ్గర ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఏమున్నా కానీ ఎంఆర్ఓ గారు నాకు